100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. సైన్ లేక్ అపార్ట్మెంట్లో నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకర విషయం. మరి ఈ నడమ ఈ కుక్కటిపల్లిలోనే ఈ గత ఒక 20-25 రోజుల లోపల 1 మంత్ లోపలనే ఇటువంటి సంఘటనలు 5-6 జరిగినాయి. మొన్ననే పక్కగా దీనికి ఆనుకొని 300 మీటర్ల దగ్గర ఉన్నటువంటి ఏసీపీ ఆఫీస్ పక్కకు ఉన్నటువంటి చిన్నపిల్లను కూడా ఏ రకంగా చంపేసేసారన్నటువంటిది మనం చూసాం. ఇలా సైన్ లెగ్గులో ఒక అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు కట్టేసి చంపి మళ్ళా స్నానాలు చేసి వాళ్ళు నిన్న 4-5 మధ్యలో వాళ్ళు రావడం 2 గంటలకు లిఫ్ట్ ఎక్కి 9th ఫ్లోర్ రావడం అనేటువంటిది వాళ్ళు చూపెట్టారు. ఇప్పుడు అంటే 2 నుంచి 5 మధ్య లోపలనే దోసుకోపోయింది కాకుండా వాళ్ళకి కాళ్ళు కట్టేసి నవీన్ అగ్రవాల్ అంట లేడీని చంపేసి ఘోరంగా చంపేసి మళ్ళా సేమ్ 5 గంటలకు మళ్ళీ పరారైపోయి జార్ఖండ్కి వెళ్ళిపోయినట్టుగా చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు. నేను పోలీసు అధికారులు కూడా ముందు చెప్తా ఉన్నాను, లా అండ్ ఆర్డర్ తప్పింది. దొంగలు ఎక్కువైపోతా ఉన్నారు హైదరాబాద్ నగరంలో. ఆడపిల్లల్ని ఏ రకంగా చంపుతా ఉన్నారన్నటువంటి చూస్తూ ఉన్నాం. మీ భయం భక్తి లేకనే జరుగుతుంది. ఇదంతా కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఎవరైతే వచ్చి చంపినటువంటి వాళ్ళ మీద కఠిన నిర్ణయం తీసుకొని తగిన బుద్ధి చెప్పి ఏ రకంగా అయితే వాళ్ళు చంపేశారో ఆ గతి పడితే తప్ప భయం అనేటట్టు ఉండదు. అదేవిధంగా అపార్ట్మెంట్ సోదరులు కూడా చెప్తా ఉన్నాను, ఎవరైతే అపార్ట్మెంట్ల వర్కర్లను తెచ్చినప్పుడు పూర్తి బాధ్యత ఓ కాంట్రాక్ట్ ద్వారా కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కానీ పోలీసు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ ఉంటే తప్ప మీరు ఈ రకంగా పెడితే 10 రోజుల కింద వచ్చినటువంటి వ్యక్తి లోపల ఏమున్నాయని చూసుకొని 9 ఏళ్ల కింద వచ్చినటువంటి వ్యక్తితో పరిచయం అయ్యి జార్ఖండ్ నుంచి వచ్చేసి ఒక పొట్టన పెట్టుకొని భయంకరంగా దోసుకుపోతా ఉన్నారు. అది కూడా రాత్రి ఏదో 12 గంటలకు మబ్బున 4 గంటలకు జరగలే. మొన్న జరిగినటువంటి పక్కకు ఉన్నటువంటి అమ్మాయి కానీ ఇయ్యాల జరిగిన సంఘటనే కానీ కుక్కటిపల్లి కేపీబీ కాలన భార్య భర్తలను కట్టేసి డబ్బులు ఎత్తుకపోయిందే కానీ మొన్న షేర్లింగంపల్లిలో మియాపూర్లో జరిగినటువంటి జాబిడి కానీ అన్నీ మధ్యాహ్నం పూటనే జరిగాయి. మధ్యాహ్నం జరుగుతున్నాయి అంటేనే పోలీసు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. మీ లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది, మీ గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆలోచన చేసుకోవాలి. హైదరాబాద్ నగరం ప్రశాంతత ఉండాలి. ఇటువంటి జరిగితే ఫ్యూచర్లో హైదరాబాద్ భయపడుతుంది. హైదరాబాద్ రావాలన్నా భయపడతారు ఇతర రాష్ట్ర వాళ్ళు. హైదరాబాద్ బ్రాండ్ బ్రహ్మాండంగా పెంచాము మేము 10 ఏళ్లలో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్ రంగం ఏ రకంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. వాళ్ళని పట్టుకొని అమ్మాయికి ఏ రకంగా ఇబ్బంది పెట్టి కాలు చేతులు కట్టేసి వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అంతకన్నా ఘోరంగా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను దయచేసి పోలీస్ అధికారం కోరుతా ఉన్నాను. అయిపోయింది కదా, మొన్న అయిపోయింది ఇది అయిపోయింది అనుకోకుండా కఠిన నిర్ణయం తీసుకోమని చెప్పి హోమ్ మినిస్టర్ మీరే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడే బాధ్యత ఉంది. ఇప్పటికే ఎన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నాయి ఈ 18 నెలల్లో. ఇది ఇప్పటికైనా జరగకుండా చూడమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి